నేను వరస్ట్నా? వరస్ట్ కాదు, వెదవా. వెదవనా? నీ బాసును పట్టుకొని వెదవా అంటావా? అయ్యో, పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్రేమ ఉంటే నా చేతికి ఇవ్వచ్చు కదా. క్షమించండి, వరస్ట్ కూడా కాదు, పరమ వేస్ట్ అని అంటున్నారు. త్వరగా కొట్టు. చూడు. అయిపోయాను. ఇదిగో మీలో ఎవరైనా వీని అవుట్ చేయండి. దాగడు మూతలు ఆట ఆడదామా? నేను అవుట్ చేసేస్తాను. కర్రా బిల్ల అనేది చాలా కష్టమైనది. ఇదేం కష్టం కాదు, చాలా ఈజీ. చూడు. అరే కర్ర కన్న సార్ గొంతులో ఇరుక్కుపోయింది. నువ్వేం దిగులు పడకు తమ్ముడు, నా దగ్గర ఇలాంటి కర్రంతులే ఇలాంటివి వస్తాయని నేను స్పేర్ గా తీసించాను. ఓరి డాంకీ, వాడు కర్ర కోసం బాధపడడం లేదు, కన్నా సార్ కోసం బాధపడుతున్నాడు. ఏంటి అర్థమైందా? వెంటనే కన్నా సార్ గొంతులోంచి ఆ కర్రను బయటకు తీయాలి. ఐడియా. జోర్దార్ అవుట్ అయ్యాడు. నేను జోర్దార్ని అవుట్ చేసేసాను. రే గాడిదా, నువ్వెందుకలా అడ్డంగా నుంచున్నావు? కన్నా సార్కి వాయిస్ రావడం లేదు. బన్నీ, ఇంకోసారి ట్రై చెయ్యి. కర్ర బయటకు వచ్చినట్టు కన్నా సార్ వాయిస్ కూడా బయటకు వస్తుంది. ఒరే గాడిదా, మాటలు అలా బయటికి రావు. మనకు కూడా మంచిదే. ఆయన కవితలు వినే బాధ తగ్గుతుంది. ఏం చెప్తున్నారు మీరు? ఏం చెప్తున్నారంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నారు. నీకెలా అర్థమైంది? లిప్ మూమెంట్ బట్టి. నాకు లిప్ రీడింగ్ తెలుసు కదా. సరే, అదేంటో త్వరగా చేసేయండి అంటున్నారు. అలాగా, ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమంటున్నారు. కన్నా సార్, అసలు మీకు ఏమైంది? నెమ్మదిగా నెమ్మదిగా, మీరు నెమ్మదిగా చెప్పండి. ఈ రోజు పొద్దు పొద్దునే గ్యాస్ అయిపోయింది. కర్ర నోట్లో గుచ్చుకొని నా మాట కూడా పోయింది. చప్పట్లు కొట్టండి. ఏంటి కన్నా సార్, ఇది క్లాప్స్ కొట్టే సమయమేనా? ఇంతకీ డాక్టర్ ఏమన్నారు? డాక్టర్ మందులిచ్చి ఏమన్నారంటే వోకల్ కార్డ్ బాగా దెబ్బతిందని, మాట రావడానికి చాలా సమయం పడుతుంది అన్నారు. బయటకు పదండి. పాప కన్నా సార్ రెస్ట్ తీసుకోవాలి కదా. సముద్రంలో చేపల్ని ఏదనివ్వండి అని ఇప్పుడు బయటికి పంపించండి. చప్పట్లు కొట్టండి. నేను దిగు బయటకు వెళ్ళాలి. నేను బయటికి వెళ్ళను. అలాగా, తనతో నన్ను కూడా ఉండమంటున్నారు. కన్నా సార్, మీరేదో అంటారు, వాడేదో అర్థం చేసుకుంటాడు. ఎందుకు మీకు ఈ తలనొప్పి? మీకు ఏదైనా అవసరమైతే చెప్పండి, నేను బయటే ఉంటాను. సహాయం కోసం అయితే తప్పకుండా పిలుస్తారు. ఎందుకంటే హనీ ఉన్నాడు కదా. అర్థమైందా? 1, 2, 3. ఈ రోజు అయ్యాని ఇంట్లో నేను బోర్ లాగా, నువ్వు స్కిప్పింగ్ చేస్తుంటే ఉన్నావు కోతిలాగా. చప్పట్లు కొట్టండి. కన్నా సార్, మీకు అసలు సిగ్గంటూ లేదా? ఒక అమ్మాయిని పట్టుకొని మీరు కోతి అంటారా? లేకపోతే ఏంటి, కోతులు ఫీల్ అవుతాయి. కోతులు అలా కాదు, ఇలా డాన్స్ చేస్తాయి. ఇక కోపంలో ఏది దొరికితే దాంతో కొడతాయి. ఇలా మీరు అందంగా ఉన్నారట మేడం. కోతి కాదు, మీరు చాలా అందంగా ఉన్నారట. జోకు చెత్తదైతే ఏడవాలి. ఇప్పుడు నేను బ్యాంక్ వెళ్ళడానికి రెడీ అవ్వాలి.
ఆ, చెప్పాలంటే మీరు నా బాస్, కానీ నా దృష్టిలో మీరు వరస్ట్. చప్పట్లు కొట్టండి. ఓ, ఏంటి నేను వరస్ట్నా? వరస్ట్ కాదు, వెదవా. వెదవనా? నీ బాసును పట్టుకొని వెదవా అంటావా? ఆ, ఆ? ఆ? అయ్యో పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? అంత ప్రేమ ఉంటే నా చేతికి ఇవ్వచ్చు కదా. క్షమించండి, వరస్ట్ కూడా కాదు, పరమ వేస్ట్ అని అంటున్నారు. ఆ, నన్నే అంత మాట అంటావా? ఏయ్, ఏ, ఆ. ఏయ్, యు ఆర్ సో లక్కీ సార్, మీ పిజ్జా మీ దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఇదంతా నీ వల్లే వచ్చింది. కన్నా నీకు మాట వచ్చే వరకు బ్యాంకుకు రాకు, వీటిని కూడా తీసుకురాకు. నన్నే వరస్ట్ ఫల్ అంటావా? ఆ? మీరు వరస్ట్ అని అనకుండా ఉండాల్సింది బాస్. అనకూడదు కానీ మీరు నా బాస్, నా దృష్టిలో మీరు చాలా గ్రేట్. ఈ మాట అనాల్సిందే. అలాగా, మీరు ఇదే అన్నారా? సారీ, అర్థం చేసుకోవడంలో చిన్న మిస్టేక్. హాయ్. పేపర్ కాలిస్తే వస్తుంది బూడిద, నాకు ఎదురుగా ఉన్నాడు ఒక గాడిద. చప్పట్లు కొట్టండి. నా షాపుకి వచ్చి నన్నే గాడిదంటావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. గాడిద కాదు, మైదా. మైదా ఉందా? మైదానా? ఆ ఉంది, ఆగండి ఇస్తాను. ఎంత నొప్పి ఇచ్చినా భరిస్తాను. నువ్వు నిజంగానే గాడిదవే. ఆ? 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 ఏమైంది? అసలు ఏమైంది కన్నా సార్? వీడి వల్ల మా బాస్ నన్ను ఇంటికి పంపించేశారు. షాప్ వాడు కూడా నన్ను కొట్టి బయటికి తరిమేశాడు. కన్నా సార్, చప్పట్లు కొట్టండి అని చెప్పడం మర్చిపోయారా? అరే, ఇప్పటికే చాలా దెబ్బలు తిని ఉన్నారు. నువ్వు అసలు ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? అసలు ఈ హనీగాడు నంబర్ 1 మైదా పిండిగాడు. ఏంటి డాంకీ అంటున్నారు? ఏంటి అర్థమైందా? నాకు ఇక్కడి నుంచి ఈ హనీ అవసరం లేదు. ఐ, 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 ఐ. పాపం కన్నా సార్. మన వల్లే కన్నా సార్ గొంతు పోయింది. దాన్ని మళ్ళీ మనమే తేవాలి. ఎలాగా? ఎలాగైనా తేవాలి. అని తీసుకుని వస్తాడు. నాకు అర్థమైంది. మీకు అర్థమైందా? కన్నా సార్, మీరెందుకని కష్టపడుతున్నారు? మీ పీక నొక్కడానికి నేనున్నానుగా. హనీ, వదలు. తిరుపతికి వెళ్ళి మొక్కులు చెల్లిస్తారు. మీరందరూ అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు? కన్నా సార్, మేము మిమ్మల్ని వదిలి వెళ్ళలేం. మీకు ఎప్పుడు బాగవుతుందో అప్పుడు దాకా మీతోనే ఉంటాం. మీరు ఏం చెప్పినా అది వీడు మాత్రమే అర్థం చేసుకుంటాడు. వీడు మీతో ఉండడం చాలా అవసరం. కొంచెం ప్రాక్టీస్ ఉంటే చాలు. రేపు కుస్తీ పోటీలో కామెంట్ మీరే. హనీ ఉంటే చాలు, బాగా అర్థమయ్యేటట్టు చెప్తాడు. ఏంటి అర్థమైందా? అకారణంగా పడుతున్నాయి వానలు. ఇప్పుడు మన ముందున్నారు వేస్ట్ పెహల్వాన్లు. వద్దు. సార్, మీ వాయిస్ నీకు మళ్ళీ తిరిగి వచ్చేసింది. జ్యూస్ బాటిల్ లీక్ అయింది. కన్నా మాట తిరిగి వచ్చింది. చెప్పట్లో
బన్నీ నీ ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఏంటా ప్లాన్? ఆ ప్లాన్ ఏంటంటే హనీ కన్నా సార్ తో ఉంటే కన్నా సార్ భయపడి అరుస్తారు. అప్పుడే కదా కన్నా సార్ వాయిస్ తిరిగి వచ్చేస్తుంది. ఏంటి అర్థమైందా? బన్నీ నువ్వు చాలా గొప్పవాడివే. ఫ్రెండ్స్ నా గొంతు నాకు తిరిగి వచ్చేసింది. ఈ సంతోషంలో ఒక కవిత చెప్పనా? నీళ్లు కావాలంటే వెయ్యాలి బోరు, వీళ్ళందరూ అసలు ఎక్కడికి వెళ్ళారు? చెప్పట్లో. ఓహో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు?